మనకు సంతోషాలు వచ్చినప్పుడు ఎవరు గుర్తురారు, కానీ బాధలు వచ్చినప్పుడు మాత్రం దేవుడే ముందు గుర్తొస్తుంది, లేదా తల్లిదండ్రులు గుర్తొస్తుంది. ఇదేంట్రా దేవుడా, ఇన్ని కష్టాలు వచ్చి పడ్డాయి, నాకు కలగలేదు, ఏంటంత దీన పరిస్థితి అని దేవుడి మీద భారం వేస్తాం. కేవలం అది నీ చేతకంతనమే. ఎందుకంటే ముందు దేవుణ్ణి విమర్శించడానికి, దేవుణ్ణి క్వశ్చన్ వేయడానికి మనం ఏమాత్రం సరిపోమన్నమాట. దేవుడి మానవ జన్మ నీకు ఇవ్వడమే ఒక గొప్ప వరం. అంటే అందరికీ దేవుడు మానవ జన్మ ఇచ్చాడు. అందరూ ఒకలా లేరు కదా. కొంతమందికి ఆస్తులు సంపాదించుకొని ఎంజాయ్ చేస్తున్నారు, కొంతమంది ఏమీ లేకుండా ఇలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఏంటి పరిస్థితి అని ఆలోచించినప్పుడు జరిగింది ఏంటంటే, ప్రస్తుతం నువ్వు నడుస్తున్న నడక, నువ్వు చేస్తున్న పని కరెక్ట్గానే నడుస్తుందా? అది ఎప్పుడైతే నీ దారిలోని ఒక అబద్ధం కానీ, ఒక చెడు ఆలోచన కానీ, ఒక మోసం కానీ, ఇలాంటివి ఎప్పుడైతే నీ జీవితంలో ఉన్నాయో ఎప్పటికీ ఇలాగే ఉంటుందన్నమాట. దేవుడు కూడా అలాగే చూస్తాడు. ఎందుకంటే నేను ఇచ్చిన మంచి హృదయాన్ని పాడు చేసుకుంటే ఆయన కూడా ఇష్టపడ్డానమాట. ముందు మనసులో ఉన్న మంచి మార్గంలో వెళ్ళు. అప్పుడు నీకు ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు ఏదో రూపంలో నీ సాయాన్ని అందిస్తాడనమాట. నీ మనసులో ఉన్న చెడు హృదయాన్ని తీసేసి, చెడు ఆలోచనలు, చెడు తలంపులు అలాంటివి ఏమైనా ఉంటే ఇప్పుడే తీసావంటే దేవుడిని కంపల్సరీ ఆశీర్వదిస్తాడు అనమాట. నీకు జరగలేదా, ఏదో రూపంలో నీకు దేవుడు ఇస్తాడు. నీ మార్గం సరైనదైతే దేవుడు నీ మార్గాన్ని నీకు కావలసిన రీతిలో ఆయన నడిపిస్తాడు. ఇది ఒక మంచి మాట. ఫాలో అవ్వండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.